వింటర్‌లో మనకి పచ్చి బఠానీలు చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయి కదండీ! దొరికినప్పుడే వాటిని యూజ్ చేసుకోవాలి. నేను మీకోసం ఈరోజు మంచి స్నాక్ రెసిపీ ఒకటి చూపిస్తానండి. నమస్తే అండి. నా పేరు కవిత. వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఇవాల్టి ఈ వీడియోలో నేను పచ్చి బఠానీతో బజ్జీ ఎలా చేయాలో చూపిస్తానండి మీకు. చాలా క్రంచీగా, యమ్మీగా, టెక్స్చర్ కూడా సూపర్‌గా వస్తుందండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ముందుగా మనము మిక్సీ జార్‌లోకి ఒక కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! మనకు తినేటప్పుడు పంటికి బఠానీ అనేది తలగాలి. సో కాస్త బరగ్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్ అంతా పెరుగు తీసుకోవాలండి. నేను మెజర్మెంట్స్ అనేది సేమ్ కప్పుతోనే తీసుకుంటున్నాను. మీరు కూడా అలాగే తీసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత విస్కర్‌తోని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక అర నిమిషం పాటు ఖచ్చితంగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్ లేకపోయినా కానీ స్పూన్‌తోనైనా సరే, ఫోక్ స్పూన్‌తోని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత సేమ్ కప్పుతో నేను 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి. మైదా పిండి తీసుకున్న తర్వాత 1/2 కప్ అంతా బియ్యం పిండి వేసుకుంటున్నాను. వేసుకున్నాక మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ మిక్చర్ ఉంది కదండి, దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి స్పూన్తో అంతా మిక్స్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మన బజ్జీలకి పిండి ఎలా మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలి. మనం బజ్జీ కోసం మైదా పిండి యూస్ చేసాం కదా, సో ఇలా ట్యాప్ చేస్తూ మిక్స్ చేస్తే మనకి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఖచ్చితంగా ఇలా ట్యాప్ చేస్తూ మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఈ పిండిని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి. గుప్పెడంతా కరివేపాకు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఇప్పుడు మరొకసారి పిండిని కలుపుకోండి. ఇలా జస్ట్ మిక్స్ చేసేసుకోండి. ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బజ్జీ కన్సిస్టెన్సీ చూడండి, చూపిస్తాను. ఇలా ఉంటే సరిపోతుందండి. సో ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడెక్కాక బజ్జీలని ఆయిల్లో వేసేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం మన కడాయిలో ఎన్ని బజ్జీలు పడితే అన్ని బజ్జీలు వేసుకోవాలి. కొద్దిగా తక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే బజ్జీలు అనేటివి ఈవెన్గా వేగాలి కదా, స్పేషియస్గా ఉంటేనే మనకి బజ్జీలు అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయండి. బజ్జీలు వేయంగానే కూడా అస్సలు టచ్ చేయకుండా ఒక అర నిమిషము బజ్జీలు ఆటోమేటిక్గా పైకి తేలుతాయండి. అప్పుడు కాస్త అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకుంటే బజ్జీలు ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు మన బజ్జీలు రెడీ అయిపోయాయండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి మీకు లోపల ఎలా ఉంటుంది అనేది. బయట నుంచి క్రంచీగా ఉంటుందండి, లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది. కలర్ చూసారు కదా ఎంత బాగుంది, గ్రీనిష్గా. మనం ఏ ఫుడ్ కలర్ వాడకుండా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలకు బాగా నచ్చుతుంది. పర్సనల్గా చెప్తున్నాను, మా వాడు మాత్రం డీప్ ఫ్రై చేసిన ఏ బజ్జీ ఐటమ్స్ తినడు. ఈ ఒక్కటి మాత్రం చాలా ఇష్టంగా తింటాడండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా రెసిపీకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ కూడా నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి. మరి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.